అరటికాయతో నేను అరటికాయ ఫ్రై చేశాను. అరటికాయ గ్రేవీ కర్రీ నేను ఫస్ట్ టైం ట్రై చేశా. సేమ్ ఆలు కుర్మా టేస్ట్ అయితే వచ్చింది. నేను ఎలా చేశానో ఒకసారి చూడండి. అరటికాయలను పైన పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వెంటనే ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళలో వేసుకోవాలి, లేకపోతే ముక్కలు నల్లబడతాయి. గ్రేవీ కోసం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి గసాలను పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చిలు వేసుకొని కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టును వేసుకోవాలి. కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉప్పు పసుపు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడంత కారం ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత తీసుకొని గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకొని ఇందులో రెడీ చేసుకున్న కొబ్బరి మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని అరటికాయ ముక్కలను ఉడికించుకోవాలి. చూడండి, ఇదైతే నాకు సేమ్ పన్నీర్ గ్రేవీ కర్రీ లాగా అనిపిస్తుంది. మూత తీసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అరటికాయ గ్రేవీ కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.